నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ప్రజల నుంచి వచ్చిన అర్జీలన్నీ కూడా సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో 31 గ్రీవెన్సెస్ రావడం జరిగింది. ఇంజనీరింగ్కి సంబంధించి 11 వచ్చినాయి, పబ్లిక్ హెల్త్కి సంబంధించి 1, హౌసింగ్కి సంబంధించి 4, అకౌంట్స్కి సంబంధించి 1, ఎస్టాబ్లిష్మెంట్ 1, రెవెన్యూకి సంబంధించి 2, టౌన్ ప్లానింగ్కి సంబంధించి 11, మొత్తం 31 గ్రీవెన్సెస్ రావడం జరిగింది. ఇవన్నీ కూడా కన్సర్న్డ్ అధికారులతో మాట్లాడటం, ఫీల్డ్ విజిట్స్కి కూడా చాలా మందిని ఈరోజు పంపించడం జరిగింది వచ్చిన ఫిర్యాదు మీద. మనకి పోయినసారి వచ్చిన గ్రీవెన్సెస్ మీద కూడా ఫాలో అప్ ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి చేయడం జరుగుతుంది. చాలా వరకు గ్రీవెన్సెస్ అవి కూడా సాల్వ్ చేయడం జరిగింది. స్ట్రీట్ లైట్కి సంబంధించి కానీ, రోడ్స్కి సంబంధించి కానీ, శానిటేషన్కి సంబంధించి కానీ గ్రీవెన్సెస్ ఎక్కువగా రావడం జరిగింది. అవి కూడా సాల్వ్ చేయడం జరిగింది. అందరికీ ఇంకొక విజ్ఞప్తి, మనకి నెల్లూరు నగర ప్రజలందరూ కూడా మున్సిపల్ కార్పొరేషన్కి ఏమన్నా మీ సమస్యలు కానీ ఏమైనా తెలియజేయాలి అనుకున్నా సరే వాటన్నిటికి కూడా సులభతరం చేసే ఉద్దేశంతో ఒక వాట్సాప్ నెంబర్ని కూడా మీ అందరికీ ఇవ్వటం జరుగుతుంది. సో ఆ వాట్సాప్ నెంబరు కూడా నేను చెప్తాను, 9494018118 9494018118 వాట్సాప్ నెంబరు. అలానే హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఉన్నాయి, 0861-235-6777, 0861-235-6777, అలానే 231-6777. ఈ 2 హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హెల్ప్ లైన్ నెంబర్స్, ఈ వాట్సాప్ నెంబర్స్ కూడా ఆల్ వర్కింగ్ డేస్ పొద్దున్నే 6 నుంచి సాయంత్రం 6 వరకు కూడా ఆపరేషన్లో ఉంటాయి. దీనికి కనుక మీరు మెసేజ్ కానీ కాల్స్ కానీ చేస్తే అక్కడ సిబ్బంది వీటిని లిఫ్ట్ చేయటం, ఆ కంప్లైంట్ని అడ్రస్ చేయటం, కన్సర్న్డ్ స్టాఫ్కి వీటిని పంపించడం కూడా జరుగుతుంది. సో అందరికీ కూడా ఈ ఆపర్చునిటీని వాడుకోవాలని